తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. ప్రధాన ఆలయాల్లో జరిగిన వేడుకల్లో మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నవమి వేడుకల్లో పలుచోట్ల పార్టీల మధ్య పంచాయతీలు జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వగ్రామం తిమ్మాపూర్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కరీంనగర్లో శ్రీ మహాశక్తి ఆలయంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. శ్రీ సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. నిజామాబాద్లోని ఖిల్లా రఘునాథ ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జాగృతి అధ్యక్షురాలు కవితా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని రామమందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రంగంపేట పీఠాధిపతులు మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ దేవాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులతో కలిసి కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. కొత్త కమిటీకి చెందిన వాళ్లు బౌన్సర్లను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.